ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశి నుండి పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం, అక్కడే శనితో కలిపినటువంటి రవి సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో ఎంతో కష్టపడుతూ వాళ్ళని చదివించాలి, స్థిరపరచాలని చెప్పి తల్లిదండ్రులు నానా తంటబడుతూ ఉంటారు. కానీ పిల్లలు ఆ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇది నీ బాధ్యత, ఎవరు చేయమన్నారు, నా అవసరం ఇలా ఉంది, నువ్వు తప్పక నాకు ఖర్చు పెట్టి తీరాల్సిందే అని చెప్పి పిల్లలు మూర్ఖత్వంగా ప్రవర్తించడం, తల్లిదండ్రుల నుంచి ఆస్తి తీసేసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉంటుంటారు. కానీ తల్లిదండ్రులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి అని చెప్పి మీరు ఆలోచించగలగాలి. కారణం ఏమనగా సంతాన స్థానంలో రవి భగవానుడు శని భగవానుడితో సంచారం చేయడం వల్ల తండ్రి సూర్య భగవానుడు తూర్పు చూస్తూ ఉంటే శని భగవానుడు పశ్చిమాన్ని చూడడం వల్ల ఇంట్లో శత్రువులు పిల్లల ద్వారా, అంటే విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వివాహ విషయాల్లో కానీ, వ్యాపార అభివృద్ధిలో సలహాలు చూసుకోకుండా పిల్లలు ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు చాలా బాధ అవుతుంది. ఏంటి ఇంతటి మూర్ఖుడినా నేను ఇన్ని రోజులు కని పెంచి చేసి సాధించాను అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు ఏం చెప్పినా మీ భవిష్యత్తు కోసమే అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి రోజున అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎప్పుడైతే మీరు మహాదేవుని దగ్గర అభిషేకం చేయడం వలన ఆయన తదాస్తు అని చెప్పి మీరు అనుకుంటున్న అన్నింటా విజయం కలిగించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ తులారాశి వారందరూ నవధాన్యములతో పాలలో నానబెట్టి మహాదేవుడికి అభిషేకం చేసినట్లయితే సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం తులారాశి వారి సొంతం కాబోతుంది. సంతాన స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క పరిస్థితిని తల్లిదండ్రులను గమనించాలి. ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క మనోభావాలు అర్థం చేసుకోగలిగితే చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అష్టమంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితి ఉండడం వలన విద్య, ఉద్యోగ, విదేశాన ప్రయాణంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను అంతిమమైన విజయం తులారాశి వారి సొంతం. అలాగే భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండినను ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. క్రయ విక్రయాలు అంతగా యోగించమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. షేర్ల బిజినెస్లు కానీ, స్వయం వృత్తులు కానీ, సేవా రంగాలు, వ్యాపారాలు
సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ స్వయం కృషి, పట్టుదల, ఆపై భగవంతుడు ఆశీస్సుల చేత ఉన్నతమైన విజయం తులారాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఫిబ్రవరి మాసంలో, మాఘమాసంలో, ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 21వ తారీఖున మాఘమాస బహుళ అష్టమి, విశేషమైనటువంటి అష్టమి శుక్రవార సందర్భంగా, కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పుష్పాండ దీపము యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 26వ తారీఖున త్రయోదశి మాస శివరాత్రి, జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు. 11 మాసాలలో 11 మాస శివరాత్రులు, ఒక్క మహాశివరాత్రి పండుగ సందర్భంగా మనమందరం కూడా మహాదేవుడికి యథాశక్తిగా, భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్టుగా యథాశక్తిగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంగా జలంతో అభిషేకం చేస్తే ఆయుష్, పంచామృతాలతో అభిషేకం చేస్తే ధన సంపద, అలాగే మనకు కింద 16 పండ్లు, పైన 16 పండ్లు ఎలా ఉంటాయో 16 రకములైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించగలగాలి. కనుక మహాశివరాత్రి రోజు యథాశక్తిగా దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన, అభిషేకము, జాగరణ, స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, ఆ అక్షంతల శిరస్సుపైన వేసుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి వాస్తుదోషం, జాతకంలో ఉన్న గ్రహదోషం తొలగి అఖండ ఆయుర ఆరోగ్యాలని మహాదేవుడు ప్రసాదిస్తాడని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా 27వ తారీఖున విశేషమైనటువంటి గురువారము, ధనిష్ఠా నక్షత్ర సందర్భంగా మాఘ అమావాస్య, అంటే మాసానాం మాఘమాసం అని చెప్పి మనము వేదాలు చెప్తూ ఉంటాయి. ఆమా కావై అంటుంటారు. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘము, అలాగా ఈ 4 మాసాలు అద్భుతమైనటువంటి మాసాలు కనుక ఈ మాఘ అమావాస్య రోజున దేవుడికి స్మరించడం, అలాగనే సముద్ర స్నానం, దీపం దానం చేయడము, ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, అంటే అమావాస్య తిథి ఎందున గగనంలో చంద్రభగవానుడు శూన్యమవ్వడం వలన ఇంట్లో మనం అష్టముఖ స్వరూపమైనటువంటి కూష్మాండ దీపం పెట్టడం వలన గృహంలో ఉండబడిన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఇలాగ కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మాఘాష్టమి అమావాస్య తిథి ఎందున కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన గోత్రనామాలతో అర్చన చేయడం, అభిషేకం చేయడం, కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క దేవాలయంలో మహాదేవుడికి రుద్రాక్ష స్వరూపమైనటువంటి ఆ రుద్రాక్షలతో భగవంతుడికి తులాభారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం ఎలా చెప్పుకుంటామో యథాశక్తిగా ఒక 27 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని రాసిన పత్రాలతో మహాదేవుడికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ తెలియజేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.